వీడియో కోసం నాకు తెలిసిన ఒక ఇన్సైడ్ టాక్ నేను మాట్లాడతాం. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే 2 టైటిల్ చూడలే నేను. మారాయనే డీజే మిక్స్ లో బాగున్నాయి. ఇంకా వైకింగ్స్ చూసుకుంటే కొంచెం అలానే సిమిలర్ కొట్టింది. ఓకే, ఫాస్ట్ బీట్ భలే ఉంటది. ఎన్టీఆర్ 30 అలలో టైటిల్ అనౌన్స్మెంట్ వస్తున్నా అని వస్తుంది. దాన్ని వేసుకున్నారు, మామూలుగా వేసుకోలేదు. కూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ. సరే, మన దానికి కంప్లీట్లీ కాంట్రాస్ట్ అన్నమాట. నీ ఒపీనియన్ కి నాది చాలా కంప్లీట్ కాంట్రాస్ట్ ఒపీనియన్. ఎందుకో నేను చెప్తాను. సో టికెట్లు ఎవరెవరు బుక్ చేశారు? ఒకటే మాట, కల్టు పంపించా. నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో కాంటెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ దేవరా. ఓకేనా, ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది, దాని మీద ఒక రియాక్షన్ వీడియో చేసాం. ట్రైలర్ రిలీజ్ అయింది, అది చేయడానికి టైం కుదరలేదు అని చాలా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ కంపారిజన్ చేసుకుందామా? ఫస్ట్ ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ మీకేమనిపించింది? యాక్చువల్ చెప్పాలంటే 2 టైటిల్ చూడలే నేను. మారాయనే ఓకే, మా మేనేజర్ గారి దెబ్బకి నాకు అంత టైం కూడా లేదు నాకు. అన్నాని నువ్వైనా చూసావా లేదా? నేను చూసాను. బుద్ధి మనోడు చూసుంటలే, వాడు చూడకపోతే అది ఆశ్చర్యం. అది ఆశ్చర్యం. ఆయన చూసాడంటే ఆశ్చర్యం, వీడు చూడకపోతే ఆశ్చర్యము. అదే నేను అందుకే ఇప్పుడు ప్లే చేసుకుంటా అన్న, మీరు మాట్లాడే లోపల చూసేసి చెప్దామని. నా అబ్జర్వేషన్ నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ట్రైలర్ లో అంతేలే, నలుగురులో పెద్ద మంచి ఆయనే కాబట్టి ఆయన చెప్పాలి ఫస్ట్. ఫస్ట్ ట్రైలర్, సెకండ్ రిలీజ్ ట్రైలర్. ఓకే, నాకు ఫస్ట్ ట్రైలర్ లో మిస్ అయిన పాయింట్స్ ఏమనిపించింది అంటే, అది ట్రైలర్ రియాక్షన్ వీడియోలోనే చెప్పాను, కాస్త లైక్ డ్రామా, లైక్ ఆ ట్రైలర్ లో ఉన్న ఎమోషన్ అంతగా కన్వే అవ్వలేదు. అండ్ ఫ్యాన్, ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఎక్స్పీరియన్స్ అది అవ్వలేదు. ఎందుకంటే దాని ముందు ట్రైలర్స్ లో ఎన్టీఆర్ ని ఒక హైప్ లో చూసిన ట్రైలర్స్ చాలా ఉన్నాయి. సో దాట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ మీ అనేది నా పాయింట్. ట్రైలర్ రియాక్షన్ లో చెప్పాను అనమాట. అండ్ ఆల్సో క్యారెక్టర్స్ కూడా కాస్త సిమిలర్ గా ఉన్నట్టే, ఇంతకుముందు సినిమాస్ లో చూసినట్టే ఒక ఉన్న ఫీలింగ్ నాకు అనిపించింది. అండ్ ఆల్సో దీనికి ముందు మూవీ డైరెక్టర్స్ ప్రీవియస్ మూవీ రిలేట్ అయిందని చెప్పి తమ్నైల్లోనే ఉంది అది. ఇప్పుడు ఈ కొత్త ట్రైలర్ లో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, లైక్ టెక్నికల్లీ ట్రైలర్ ని కాస్త ఎన్హాన్స్ చేశారు. లైక్ కలరింగ్ కానీ ఆర్ లైటింగ్ కలర్ గ్రేడింగ్, విఎఫ్ఎక్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు. అండ్ ఆల్సో ఈ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ కాస్త డ్రామాని కాస్త తెలియజేసే ఇలాంటి కొన్ని సీన్స్ యాడ్ చేసి, సో అది వర్కౌట్ అయింది. ద రిలీజ్ ట్రైలర్ వాస్ ఫార్ బెటర్ దెన్ వాట్ ద ఫస్ట్ ట్రైలర్ వాస్. అదే నా పాయింట్. ఇట్స్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ అన్నమాట. నీ ఒపీనియన్ కి నాది చాలా కంప్లీట్ కాంట్రాస్ట్ ఒపీనియన్. ఎందుకో నేను చెప్తా, రీజన్స్ కూడా చెప్తా. ఏంటి అంటే, లైక్ నాకు ఈ రిలీజ్ ట్రైలర్ అనేది జనరల్లీ ఒక ఫస్ట్ ట్రైలర్ ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అనిపించింది. లైక్ ఫ్యామిలీ మెన్ ని చూపించారు, కొడుకుని చూపించారు, కొడుకుతో ఫైట్స్ ని చూపించారు. అంటే లైక్ ఇక్కడ భయపడుతున్న రియాక్షన్స్ ఉన్నాయి, వాడు ఫైట్ చేస్తున్న రియాక్షన్స్ ఉన్నాయి వరా. అండ్ ఎక్కడో ఒక దగ్గర ఈ రిలీజ్ ట్రైలర్ లో సైఫ్ కి ఇంత తగ్గింది. ఫస్ట్ ట్రైలర్ లో ఉన్న దానికంటే దీంట్లో ఏం లేవు. ఆ అరుపులు ఆ రెండు కామన్ తప్పించి ఆ డైలాగ్ డెలివరీ కానీ దీంట్లో తగ్గిపోయినాయి. రిలీజ్ ట్రైలర్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎన్టీఆర్. ఫస్ట్ ట్రైలర్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ ద మూవీ. సెకండ్ ట్రైలర్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ఎన్టీఆర్. అండ్ ఫస్ట్ ట్రైలర్ కి సెకండ్ ట్రైలర్ కి ఇంకొకటి మేజర్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అనిరుద్. ఫస్ట్ ట్రైలర్ హాలీవుడ్ లెవెల్లో ఒక ఈ స్మూత్ గా ఆర్కెస్ట్రా అంటున్నా, ఓపెరా అంటాం చూసినావా, ఆ స్టైల్లో మ్యూజిక్ వెళ్తా ఉంటది ఇక్కడ. సో దట్ ఈస్ హౌ హీ డిఫరెన్షియేటెడ్ ద 2 trailers. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎ హైప్ అబౌట్ దేవరా. నాకైతే లేయట్లా. బట్ ఎందుకంటే ఇది కూడా మంచి విషయమే, బిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత నాకు నచ్చింది అనుకో, వీ కెన్ గివ్ ఎ పాజిటివ్ రిపోర్ట్. సో దట్ ఈస్ హౌ
ఎందుకు ఎందుకు బిలో ఎక్స్పెక్టేషన్ కూడా చెప్తా. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ కానివ్వండి, సాంగ్స్ తప్పించి వేరే ఏ కంటెంట్ అంతగా ఎంగేజ్ అనిపించలేదు. ఫస్ట్ టీజర్ ఫుల్ మూన్ షార్ట్ టీజర్ ఉంది చూసావా, ఆ టీజర్ ఒకటే పర్ఫెక్ట్ టీజర్ అది. బట్ అదర్ దాన్ దట్ నథింగ్ ఎల్స్. టీజర్ లుక్ స్టార్టింగ్ అది మంచి హైట్ ఇచ్చింది. లైక్ సీన్ బ్లడ్ ఏదో కొత్త కాన్సెప్ట్ చెప్తున్నట్టు చెప్పారు. కానీ ఇఫ్ యూ సీ వైకింగ్స్ చూసుకుంటే కొంచెం అలానే సిమిలర్ కొట్టింది. ఓకే, సరే ఇది ఎక్కడో తేడా కొడుతుంది, వైకింగ్స్ నుంచి కాపీ కొట్టేసారా మొత్తం అని చెప్పి అనుకున్నా. ఆ దెబ్బకి నేను వైకింగ్స్ సిరీస్ కంప్లీట్ చేసేసాను నేను. ఓకే, ఫస్ట్ ట్రైలర్ వచ్చింది కదా, దాని తర్వాత ఓకే ఇది కొంచెం వేరేలా కొడుతుంది, వైకింగ్స్ లా కాదు, జరా సీన్స్ ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు కొట్టింది. ఓకే చల్తా అనుకున్నా. ఇంకా సేమ్ లైక్ రొటీన్ స్టోరీ లానే అనిపించింది నాకు ఒకసారి ఒక పాయింట్ లో. లైక్ అన్నిట్లో సేమ్ కామన్ పాయింట్, రివెంజ్ డ్రామా ఆర్ సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది, రీసెంట్ వన్. అందులో స్టార్ ప్రోజెక్ట్ కాంట్రాస్ట్ లైక్ కలర్ గ్రేడింగ్ ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అన్నిటికీ ఇంక్రీజ్ అయ్యేది, బోనస్ అయ్యేది అనేది మ్యూజిక్ ఒకటి. ఇప్పటికైతే హైప్ లో లిటరలీ ఓపెన్ గా చెప్పుకోవచ్చు మనం అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి. నేను ఓపెన్ గా మాట చెప్పేది, మొన్న ఒక ఎడిట్ ఎవరో చూసా. లైక్ ఫస్ట్ ఇది దావతి సాంగ్ ప్లే చేసిన తర్వాత దాని తర్వాత సంఖ్యగాడి అలా డీజే కొట్టి డీజే అని చెప్పి దావతి సాంగ్ కి డీజే మిక్స్ చేశారు. అది నాకు చాలా ఎందుకో అది ఇంకా మైండ్ లో అది డీజే మిక్స్ ఎక్కువ ఎక్కింది నాకు. డీజే మిక్స్ లో బాగున్నాయి. ఇంకా ఇవి ఎక్కడ బిలో బార్ ఎక్స్పెక్టేషన్స్ అనిపించింది అంటే, దావుది సాంగ్ మామూలుగా జనరల్ గా ఈ ట్రైలర్స్ కి వీటికి ఎక్కడ సింక్ అవ్వాలా, ఏంటంటే సినిమాలో ఎక్కడ సింక్ అవ్వట్లేదు ఇది సాంగ్. నాకెందుకో ఈ సాంగ్ చూస్తే ఎండ్ క్రెడిట్స్ లో వచ్చేటప్పుడు పక్కన ప్లే అవుతా అనిపిస్తుంది. నాకేం అంటే ఫస్ట్ ఇది కలికి అప్పుడు సాంగ్ ఉంది కదా, అది కూడా అలానే వచ్చింది. కాదు భారతీయుల్లో సౌరాలాగా ఇది కూడా 2 కేసెస్ మేబీ. నాకెందుకు ఈ కంటెంట్ మొత్తంలో దావుది సాంగ్ ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది. అంటే జనరల్ గా చెప్తున్నా, నువ్వు వీడియో సాంగ్ చూసింటావు, ఆడియో సాంగ్ కంప్లీట్ గా అమెజాన్ లో గానీ జియో సాంగ్ లో గానీ ఫుల్ ఆడియో సాంగ్ విన్నావు అనుకో, ఆ లాస్ట్ ఒక 40-50 సెకండ్స్ కట్ ఉంటది సాంగ్. ఆ సాంగ్ ఆ ఎండ్ క్రెడిట్స్ కోసమే పెట్టినట్టు ఉంటది. ఇంటికి రానే రాదు ఎందుకంటే అది పోయింది, ఆడియోనే పోయింది. ఆడియోనే పోయింది. మొన్న ఇలానే వేరే ఛానల్ ఇద్దరు స్టోరీ ప్రెడిక్షన్ చేశారు, దాన్ని వేసుకున్నారు, మామూలుగా వేసుకోలేదు. అసలు మీ అమ్మమ్మ సరే మన దాకా ప్రెడిక్షన్స్ వద్దు కానీ, సో మీ ఒపీనియన్స్ ఇప్పుడు దాకా మీరు చూసిన దాన్ని బట్టి మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ నేను చెప్తా. అంటే ట్రైలర్ పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగత ఇంటర్వ్యూ ఉంది కదా, అది చూసే దాంట్లో కొన్ని బిహైండ్ ది సీన్స్ చూపించారు. అంటే వీళ్ళంతా ఒక స్విమ్మింగ్ పూల్ లాగా, అంటే ఒక చిన్న ఓషన్ టైప్ వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు వేవ్స్. సో అంటే నాకు అనిపించింది అంటే కొంచెం బాగానే కష్టపడ్డారు, కొంచెం బాగానే అంటే ప్రొడక్షన్ వాల్యూ కొంచెం బాగానే పెట్టినట్టు అనిపించింది. లెక్కన మాట్లాడితే ఒపెనాలో జర్జర పాతం సాంగ్ కూడా అలాగే 5x5 పూల్ పెట్టి దాంట్లో షూట్ చేశారు, దానికి కూడా కష్టపడినట్టే లెక్క. ఆయన దానికి కంపారిజన్ గురించి కాదు. ఇప్పుడు హీరో ఇంట్రో ఉంటది, అది కూడా 5x5 పూల్ లో చేసింది. అది కూడా ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫిల్మ్ మేకింగ్. బట్ ఎక్కడ ఏంటి అంటే అక్కడ ఇంట్రో పోర్షన్స్ వరకే, ఆ సీన్స్ వరకు ఇంట్రో పోర్షన్స్ గానీ ఆ సాంగ్ వర్క్ గానీ ఆ సీన్స్, ఇది సినిమా మొత్తం ఆ పూల్లో వచ్చింది. అదే కదా బాధంతా. కానీ ఫస్ట్ ట్రైలర్ కి సెకండ్ ట్రైలర్ నువ్వు చెప్పినట్టు చూస్తే కొంచెం విఎఫ్ఎక్స్ మార్చారు, చాలా మార్చారు. కానీ ఇప్పుడు నేను అనకూడదు కానీ ఈ సినిమా ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు స్టోరీ విషయానికి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేం. బట్ ఇట్ లుక్స్ లైక్ రెగ్యులర్ కమర్షియల్ డ్రామా, రివెంజ్ డ్రామా అనిపిస్తుంది నాకైతే. రెగ్యులర్ రివెంజ్ కమర్షియల్ డ్రామా. లైక్ ఇప్పుడు మనం సలార్ సినిమా అనుకున్నాం, సలార్ సినిమాకి కూడా ముందు సాంగ్స్ ఏం లేవు, ఓన్లీ 1-2 సాంగ్స్ ఉన్నాయి, సినిమాకి డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా సలార్ కి జస్ట్ రిలీజ్ ట్రైలర్ హైప్ వెళ్ళిపోయినాము. అవును. బట్ ఇక్కడ
ఇక్కడ మనకి డిఫరెంట్ సినారియో. ఫియర్ సాంగ్ హైప్ వెళ్తున్నాం మనం, అంతే తేడా. సో నాకు ఒకటి ఇప్పుడు దాకా కన్వే అవ్వంది మూవీ ప్రమోషన్ టీమ్ కానీ ఆర్ ట్రైలర్స్ ఆర్ ఇంటర్వ్యూస్ లో అన్ని చోట్ల భయం 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 అని చెప్తున్నారు, కానీ అంత భయం కన్వే అవ్వలేదు. వాళ్ళ మాటల్లో చెప్తున్న భయం అక్కడ ట్రైలర్ లో కన్వే అవ్వలేదు. ఆ ఎమోషన్ నాకైతే కన్వే అవ్వలేదు. ఫస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఎన్టీఆర్ 30 టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ చూసావా? ఆ భయం ఈ 2 ట్రైలర్లలో లేదు. అదొకటి, అండ్ ఆల్సో ఆ బీజియం కూడా మళ్ళీ టీజర్ లో ఓకే, టీజర్ లో ఆ భయం అదంతా కన్వే అవుతుంది. ఈ రెండిట్లో ఏం లేదు, అదే కదా బాధ. ఆ బీజియం కూడా ఆ ఫాస్ట్ బీట్ భలే ఉంటది. ఎన్టీఆర్ 30 అలలో టైటిల్ అనౌన్స్మెంట్ వస్తున్నా అని వస్తుంది. అదే బీజియం ఇప్పుడు స్లో డౌన్ చేసి ఇది వాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ బీజియం పెట్టుంటే మాత్రం కన్వే అయ్యేది, బాగుంది. బట్ అదొకటే ఇష్యూ. మళ్ళా ఎక్కడ భయం 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 దాన్ని తీసి పాదఘట్టం చేస్తారేమో. పాదఘట్టం లాగా సంద్రం అనే వర్డ్ కూడా 3-4 టైమ్స్ రిపీట్ అయింది. రిపిటేషన్ ఉంది. రెండు ట్రైలర్స్ లో దేవరా వాళ్ళ వైఫ్ తో అంటాడు, సంద్రంలో ఏదో తప్పు జరుగుతుంది, నా రేతి కలర్ లో ఏదో వచ్చింది అని చెప్పేసి. సంద్రం అనే వర్డ్ ముందు ప్రకాష్ రాజ్ అంటాడు 2 ఏళ్ళు అయింది సముద్రం ఎక్కి అని. మళ్ళీ సంద్రంలో ఏదైనా తప్పు చేయడానికి వెళ్తే అని ఎన్టీఆర్ అంటాడు. టోటల్లీ ఐ గెస్ సముద్రానికి కూడా ఒక క్యారెక్టర్ అనేది ఉంటది, క్యారెక్టర్ ఆర్క్ అనేది ఇచ్చుంటారు. ఎందుకు అంటే వాళ్ళందరూ సముద్ర దొంగల్లాగా, పైరేట్స్ లాగా వాళ్ళు దొంగతనం చేసి బతికేటోళ్ళు. దేవరా ఈస్ గివింగ్ సమ్ హోప్ నాట్ టు డూ సో అన్నట్టు అనిపిస్తుంది. ఆ స్టోరీ అలా వెళ్తుందేమో అనిపిస్తుంది నాకైతే. నాకేమనిపిస్తుంది అంటే ఉంటారు కదా వాళ్ళ వంశపార్యపరంగా ఆనవాయితీ లాగా వాళ్ళు దొంగతనాలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. దేవరా వచ్చి దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇలా కాదు మనం నార్మల్ గా బతకాలి అనుకుంటారు అని చెప్తాడు. కానీ సైఫ్ ఉంటాడు కదా విలను, ఆడు దాన్నే కంటిన్యూ చేయాలనుకుంటాడు. ఈ టైప్ స్టోరీ అనిపిస్తుంది నాకు ఇది. సైఫ్ ఇన్నర్ ఫీలింగ్ బి లైక్ బయటోడి లాగా కూడా ఒకటి లోపలికి వచ్చి పొలాలు పెడతా. అవి మన ట్రైలర్ కంపారిజన్స్, మూవీ ఎక్స్పెక్టేషన్స్. సో టికెట్లు ఎవరెవరు బుక్ చేశారు? ఇంకా చేయలే, వీళ్ళిద్దరు ఇంకా చేయలే. వాళ్ళిద్దరు సాటర్డే సండే చూస్తారు. మేమంటే ఫ్యామిలీ మ్యాన్ అయ్యా, మాకు FDA+ లో మాకు కుదరవు ఇవన్నీ బర్త్డే ఫ్యాన్ షోలు అవన్నీ. మేమంటే కాలేజ్ ఫస్ట్ షో దొరకలేదు, ఆయనకు సెకండ్ షో దొరికింది, నాకు ఫస్ట్ షో దొరికింది అంతే. నాకు 6 o'clock అంటే ప్రీమియర్ షో దొరికింది అనమాట. వాడు 2000-3000 టికెట్ కంటుంటే ఉంటాని. అంటే సినిమాకి వెళ్ళాలి అంటే ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం వెళ్ళాలి అంతే. అంతే నాకు అనిపించే 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి ఎన్టీఆర్ యాక్టింగ్, 2 వచ్చేసి అనిరుద్ధ్ బీజియం అంతే. ఇద్దరు ఏంటి అసలు అయ్యా మేము మాట్లాడకూడదు అయ్యా అన్ని. లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది బాబాయ్. చాలా రోజులు అయింది మనకు, 7 months బ్యాక్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. వాట్ ఈస్ దట్ విచ్ మేడ్ యూ ఎక్సైటెడ్ రిగార్డింగ్ దిస్ మూవీ ఇన్ ద ట్రైలర్స్? ఓకే అన్నయ్య మనకుండేది పక్కా తెలుగు ఆడియన్స్ అన్నయ్య, తెలుగులో అడిగినాయి, మనం తెలుగులోనే మాట్లాడదాం. ట్రైలర్స్ టీజర్స్ చూసినప్పుడు నువ్వు ఎక్సైట్ అయినా ఆ ఒక్క విషయం లేదంటే కొన్ని విషయాలు ఏంటి? నేను ఫస్ట్ ఒకటి చెప్తా. నేనైతే ఫస్ట్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, సీలో ఫైట్ ఉంటుంది అని చెప్పి చాలా హైప్ ఇచ్చారు. ఆ ఫైట్ హైలైట్ ఆఫ్ ద మూవీ అన్నట్టు చాలా హైప్ వచ్చింది. దాని తర్వాత ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఏదిరా ఒక కత్తిపోట ఒకటే పెట్టారు, సీలో ఫైట్ అన్నారు, ఏదిరా అనుకున్నా. ఈ రిలీజ్ ట్రైలర్ లో అది వచ్చింది. దట్ నేను అది చూడటం కోసం వెయిట్ చేస్తాను. నేను పర్సనల్లీ ఆ రెడ్ లుక్ కోసం, థర్డ్ లుక్ దాచిపెట్టారు అన్నది చూసారు. చాలా మంది చెప్పారు అది డైరెక్టర్ అండ్ ఎన్టీఆర్ ఎక్కడ రివీల్ చేయలేదు, కానీ ఆ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ చాలా మంది ఆ లుక్ బాగుంటది, ఆ లుక్ చూస్తారు, ఆ లుక్ షాక్ అవుతారు అని చెప్పేసి అన్నారు. ఆ లుక్ కోసం వెయిటింగ్. లైక్ నాకు తెలిసి వరా పెద్ద అయిన తర్వాత వాళ్ళ డాడీ సడన్ గా కనిపిస్తాడు అనే క్యారెక్టర్ అయ్యింది నాకు తెలిసి. అది సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాంట్లో ఒక్క షాట్ లో వెనకాల పడవ తగలబడిపోతూ ఉంటే ఫస్ట్ ట్రైలర్ లో కూడా ఉంది ఆ షాట్. ఫస్ట్ ట్రైలర్ లో కూడా ఉంది. అంటే దాన్ని ఎలా రివీల్ చేస్తారు అక్కడ మ్యూజిక్, అది ఐదర్ ఇంటర్వెల్ లా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఏంటి అర్థం కావట్లేదు. నాకు తెలిసి క్లైమాక్స్. ఎందుకంటే
ట్రైలర్ లో హైలైట్ చేసేది క్లైమాక్స్ ఏంటంటే 3 గంటలు సినిమా భరించాలి బాబాయ్, నాకు అది అర్థం కావట్లేదు. 2 hours 50 minutes అంతే కదా, 2 hours 57 minutes. ఓకే 7 minutes క్రెడిట్స్ కి పోతే 50 minutes కదా. అంతేలే. మన వీడియో కోసం నాకు తెలిసిన ఒక ఇన్సైడ్ టాక్ నేను మాట్లాడతాం. ఓకే, స్పాయిలర్ సైరిని రిలీజ్ కాకముందు స్పాయిలర్లు ఇస్తున్న బుజ్జిగాడు. సరే, నాకు కొంచెం స్టోరీ తెలిసిందే, కానీ స్టోరీ ప్రిడిక్షన్ ఆల్రెడీ లేదు ప్రిడిక్షన్ కాదు, ఇది ప్రిడిక్షన్ కాదు. I have some contact who worked in Devara. సెలబ్రిటీ అమ్మా. లాస్ట్ 40 minutes నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు చూడు, ద సీ ఫైట్ ఒకటే మాట. కల్ట్ మనం చూసిన కిల్లింగ్స్ ఉంటాయి కదా, మామూలుగా కిల్ సినిమా చూసారా, కదా అట్లా ఆ సీన్ మొత్తం రెడ్ అయిపోయింది. అందులో ఆ లాస్ట్ 40 minutes ఉంటుంది అంట, టోటల్ బ్లడ్ షెడ్. ఒకటి ఫైనల్ గా ఒక మాట చెప్పాలి అంటే, లైక్ మూవీ గురించి ఒకటే మాట, ధైర్యం చేసి కొరటాలు తీసింది మిర్చి, అతనే నేను, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, ఈ 4 అనుకోని లోపలికి వెళ్ళిపోవాలి థియేటర్ లో. ఎన్టీఆర్ కూడా కరణ్ జోహర్ ప్రతి ఇంటర్వ్యూ 4 సినిమాలు చెప్తున్నాడు కానీ రావట్లేదు. కాదు, కొరటాల ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, ఎవరు చేసే మనం చేయాలి, పక్కన నేను ఒక పాయింట్ చెప్తా, ఇది జస్ట్ అంటే ఆడియన్స్ కి, ఇది మేము జస్ట్ మాత్రమే, అదే ఇది జస్ట్ మా ఒపీనియన్స్ మాత్రం మాకు అనిపించింది, మా ఆ ట్రైలర్ చూసిన తర్వాత మాకు అనిపించింది, మాకు వచ్చిన థాట్స్ మాట్లాడడం మేము. సో ఇదే ఏమన్నా మీ మనోభావాలు దెబ్బతీస్తుంటే దానికి మేము బాధ్యులం కాదు, జస్ట్ మా ఒపీనియన్ చెప్పాము. పాయింట్ ఏంటంటే అందరం టీఏఫై బానిసలు. అది మా ఎక్స్పెక్టేషన్స్ అండ్ మేము మాకు అనిపించిన కొన్ని పాయింట్స్ దేవరా మూవీ గురించి. ఆబ్వియస్లీ టికెట్ రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ బెంగళూరులో సింగిల్ స్క్రీన్ లో 500 దాగుతుందన్నా అన్ని కలిపి. ఏందన్నా టికెట్ రేట్లు, థియేటర్ అయిన భుజంగాలు 300 పెట్టి చూడాల్సి వస్తుంది. నాకు అది అర్థం కావట్లేదు. మళ్ళీ దానితో పార్కింగ్ అన్ని ఉన్నాయన్నా, కాస్త చూడనన్నా టికెట్లు. ఓకే, మీకేమనిపించింది ఏంటి అండ్ ఒకవేళ ఇది మీరు లేట్ గా చూసినట్టయితే కనుక మూవీ ఎలా అనిపించింది అనేదైనా మీరు వీడియో కింద కమెంట్ చేయండి. అప్పటి వరకు దేర్ సి అయ్యాన్ని